బాలంవారిపల్లి పంచాయతీ కురవపల్లి దగ్గర ప్రమాదవశాత్తు కారు బావిలో పడి ముగ్గురు మృతి చెందడం బాధాకరమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. జరిగిన ప్రమాదం గురించి పోలీసులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కర్ణాటక రాష్ట్రం చింతామణి దగ్గర తాండాపల్లికి చెందిన లోకేష్, చలపతి, శివన్న, సునీల్, తిప్పారెడ్డి 5 మంది వీరు తమిళనాడు హోసూరులో ఓ వివాహ కార్యక్రమంలో వంట పని ముగించుకొని పీలేరుకు రావడానికి బయలుదేరే క్రమంలో ఆదివారం ఉదయం సదం పీలేరు మార్గ మధ్యలో కురవపల్లి దగ్గర కారు అదుపు తప్పి బావిలో పడడంతో చలపతి, శివన్న, లోకేష్ ముగ్గురు మృతి చెందారు. సునీల్, తిప్పారెడ్డి కారు అద్దాలు పగలగొట్టి ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం తెలుసుకున్న స్థానిక పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాలను చూసి చలించిపోయారు. కారు ప్రమాదంలో ముగ్గురు చనిపోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిమిత్తం వాళ్ళ బంధువులకు అప్పచెప్పాలని పోలీసులను ఎమ్మెల్యే కిషోర్ రెడ్డి సూచించారు. మృతదేహాలు వారి స్వగ్రామానికి తరలించడం కోసం ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి ఆర్థికంగా సహాయం అందించారు. బాబు అది సారు మంచి అందుబాటులో ఏమంటుంది బాబు పోస్ట్ మార్టం ఏదో ఫార్మాలిటీ చేసేసి తొందరగా ఫ్యామిలీ ఎంత ఉందా అంత పెద్దలు రాదు మీరు వెనకాల తోలేవాడు కూడా వెనక్కి బ్రేక్ చేసినారు నిద్రపోయి మనం సౌండ్ పడాలి లేకపోతే అంత యాక్సిడెంట్ ఏ ప్లేస్ కూడా కాదు. చిన్న బాయి రైట్ రోడ్ సార్, సెకండ్ ఆపక పడతాను కరెక్ట్గా వల్ల నిద్రపోయిందనో ఇతని పేరు తిప్పారెడ్డి సార్. తిప్పారెడ్డి అసలు ఇంకా ట్రాన్స్ లో నుండి బయటికి రావట్లేదు. అదే బాగా క్లియర్గా వస్తాను. నైట్ ఏమంతా